సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ సమాజానికి క్షమాపణ చెప్పాలన్నారు బీఆర్ఎస్ నేత గంగుల కమలాకర్. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్ చావును రేవంత్ కోరుతున్నారని గంగుల ఆరోపించారు. కేసీఆర్ ని మార్చూరికి పంపిస్తానడం ఎంతవరకు సమంజసమన్నారు. 15 నెలలుగా రేవంత్ మాట్లాడే భాష అసభ్యకరంగా ఉందన్నారు. సీఎం పదవిలో ఉన్న రేవంత్ తండ్రి సమానులైన వ్యక్తి చావు కోరుకున్నందుకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు గంగుల. తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చిండు, సచ్చుడో తెలంగాణ రాష్ట్రం రావాలని చెప్పేసి ఆ విధంగా పోరాడిన వ్యక్తిని రేవంత్ రెడ్డి గారు నీకు తండ్రి లాంటి సమానుడు. ఈరోజు ఆయనను స్ట్రెచర్ మీద పండుకోబెడతావా? నువ్వు చావాలని కోరుకుంటావా? మార్చురికి వాళ్ళని కోసుకుంటావా? అసలు నీ భాష అనేది ఎవడన్నా చూస్తే తెలంగాణ ప్రజలు ఒప్పుకుంటారా? చీత్కరిస్తురు నిన్ను. రేవంత్ రెడ్డి గారు ఒక వ్యక్తిగా మేము చూడలే. రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్రం యొక్క ముఖ్యమంత్రిగా ఆ గౌరవం మేము ఇచ్చేమని మేము టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు. కానీ ఈరోజు నువ్వు కేసీఆర్ గారు అన్న భాష చూస్తే మా కుటుంబ సభ్యులన్నంత బాధపడుతున్నాం. మేము ఏ ముఖ్యమంత్రుడంగా ఏ ప్రతిపక్ష నాయకుని చావు కోరుకోలే. ఈరోజు ఇలాంటి వ్యక్తి ఈరోజు నిజంగా ముఖ్యమంత్రి ఉండవన్నది ఆ సభలో మేమందరం ఎమ్మెల్యేగా ఉన్నది తల వంచుకుంటున్నాం. మేము బేషరతుకు ఇప్పటికైనా కేసీఆర్ గారికి, కేసీఆర్ కుటుంబానికి, యావత్ తెలంగాణ సమాజానికి నువ్వు క్షమాపణ చెప్పాల్సిన బాధ్యత మీద, లేకుంటే తెలంగాణ సమాజం ఇప్పటికీ చీత్కరించుకుంటుంది అని చెప్పి మేము హెచ్చరిస్తున్నాం.